Hi everyone. So today's lesson we will see about 3D modeling. Last class లో మనం ఏం చూసాం, లైట్ వర్క్ స్పేస్ ఎలా సెటప్ చేసుకోవాలి, నావిగేషన్ ఎలా చేయాలి, విజువల్ స్టైల్స్ అంటే ఏంటి, వ్యూపోర్ట్ కంట్రోల్స్ అండ్ హౌ టు అప్లై లెఫ్ట్ హ్యాండ్ రూల్ టు ద యూసేజ్ ఐకాన్ చూసాం. Now in today's session we will start about modeling commands. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా న్యూ కొట్టి ఆటోకేడ్ టెంప్లెట్ యూజ్ చేయొచ్చు, ఆర్ కంట్రోల్ అని క్లిక్ చేసి ఆటోకేడ్ 3D టెంప్లెట్ యూజ్ చేసుకుని స్టార్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా విజువల్ స్టైల్ రియలిస్టిక్లో ఉంటుంది. 3D ఎప్పుడు విజువల్ స్టైల్ ఎక్కువ మీరు హిడెన్లో పెట్టుకుని మోడలింగ్ చేసుకుంటే కొంచెం మీకు హౌ యూ సే అంటే ఆటోకేడ్లో 3D కంపాటబిలిటీ తక్కువ ఉంటుందన్నమాట. వి కాంట్ మేక్ 3D బిల్డింగ్స్ ఇన్ ద ఆటోకేడ్ అంత కంపాటబిలిటీ ఉండదు, మన నావిగేషన్ చాలా కష్టంగా ఉంటుంది. బట్ యూ కెన్ డూ మేక్ 3D ఆబ్జెక్ట్స్ మీరు చేయొచ్చు. చేయాలి అన్నప్పుడు విజువల్ స్టైల్స్ ఎవ్రీ టైం 2D పెట్టాలి, యాజ్ వెల్ ఎస్ హిడెన్ కానీ షేడెడ్ కానీ ఎవ్రీ 10 minutesకి విజువల్ స్టైల్ చేంజ్ చేసుకున్నారనుకోండి, మీకు కొంచెం ఆటోకేడ్లో ఫాస్ట్నెస్ పెరుగుతుంది 3Dకి. సో 3D ఇంటర్ఫేస్ చూడాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 3D మోడలింగ్ చూడండి. సో మనకి కమెంట్స్ ఉంటాయి, యాజ్ వెల్ ఎస్ ఇంటర్ఫేస్ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. మోడలింగ్లో మీకు ఇక్కడ 2 types ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి బాక్సు, సిలిండరు, కోను, స్పియర్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ 3D మోడల్స్ అనమాట. అది కాకుండా ఇక్కడ మనకి 4 కమెంట్స్ స్పెషల్ కమెంట్స్ ఉంటాయి. ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్ అని. ఇవేం చేస్తాయి అంటే 2Dని 3D కింద కన్వర్ట్ చేస్తాయి. ఈ కమెంట్స్ 2D షేప్స్ని 3D ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఈ కమెంట్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ 3D ఆబ్జెక్ట్స్ అనమాట, బాక్సు, సిలిండర్ అనేది. మనం సోఫార్ ఏం చేసుకున్నాం 2D మొత్తం ఆటోకేడ్ 2Dలో వి క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2D డ్రాయింగ్స్. ఆ 2D డ్రాయింగ్స్ని 3D కింద కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్, ప్రెస్ పుల్ అండ్ పాలిసాలిడ్ ఈ టూల్స్ యూజ్ చేయొచ్చు. యా, సో ఇన్ టుడే సెషన్ వీ విల్ కవర్ అబౌట్ మోడలింగ్లో పార్ట్ 1 అన్నాం. పార్ట్ 1 అంటే ఏంటంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పార్ట్ 1 కమెంట్స్ని లైక్ డైరెక్ట్ 3D మోడల్స్ అనమాట. డైరెక్ట్ 3D మోడల్స్ నేను పార్ట్ 1 అంటాను. పార్ట్ 2 వచ్చేసరికి మీకు 2Dని 3D కింద కన్వర్ట్ చేస్తాయి. త్రీడీని 3D కింద కన్వర్ట్ చేస్తాయి. ఎక్స్ట్రూడ్ అంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాం అనుకోండి, ఎక్స్ట్రూడ్ కమెంట్తో దాన్ని ఇలా ఎక్స్ట్రూడ్ చేస్తాం. మరి బాక్స్ అంటే అలా కాదు, డైరెక్ట్గా 3D బాక్స్ డ్రా చేయొచ్చు వితౌట్ 2D షేప్ అలా. సో 2D షేప్స్ డ్రా చేసి 3D కింద కన్వర్ట్ చేయాలంటే ఈ కమెంట్స్ అవి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో డైరెక్ట్ కమెంట్స్. సో డైరెక్ట్ కమెంట్స్లో మనకి ఇవి ఎక్కువ ఉంటాయి. బాక్స్ కమెంట్ BOX అంటారు, సిలిండర్, కోన్, స్పియర్, పిరమిడ్, వెడ్జ్, టోరస్ అండ్ పాలిసాలిడ్. మనకి 2Dలో మెయిన్ టూల్స్ ఏముంటాయంటే సర్కిల్, రెక్టాంగిల్, లైను, పాలిగన్స్, ఎలిప్స్ ఇవి ఉంటాయి కదా. ఇవే ఆబ్జెక్ట్స్ కమెంట్స్ అనేవి ఈ 3D కమెంట్స్ లోపల హిడెన్ అయి ఉంటాయి. ఇప్పుడు బాక్స్ అంటే ఏంటంటే రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్ కమెంట్లో మనకి ఏమంటే కార్నర్ మెథడ్ ఉంటుంది, లెంత్ డైమెన్షన్ మెథడ్ ఉంటుంది. సేమ్ డైమెన్షన్స్ ఇక్కడ వస్తాయి. సర్కిల్ కమెంట్లో సెంటర్ పాయింట్ రేడియస్, 2 point సర్కిల్, 3 point సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిలిండర్ కమెంట్ క్లిక్ చేయగానే when I select సిలిండర్ కమెంట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ ఆర్ 3 point 2 point tan రేడియస్. సి ఎంటర్ కొడితే మనకి ఏమొచ్చాయి, సేమ్ మెథడ్స్ వస్తాయా, అదే సేమ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ బేస్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత హైట్ డిఫైన్ చేయాలి. సో బాక్స్కి బేస్ ప్రొఫైల్ రెక్టాంగిల్ కమెంట్, సిలిండర్కి సర్కిల్ కమెంట్. సో సర్కిల్ కమెంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో కూడా వస్తాయి. బట్ సిలిండర్లో మనకి సర్కిల్ కమెంట్ ఉంటుంది, యాజ్ వెల్ ఎస్ ఎలిప్టికల్ సిలిండర్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ ఎలిప్టికల్ సిలిండర్ ఆల్సో. అండ్ మీరు 3Dలో ఏమైనా మోడలింగ్ చేస్తున్నారంటే దర్ ఈజ్ ఎ సింపుల్ కండిషన్ అండి, ఆర్థో ఆల్వేస్ ఆన్. ఇన్ 3D ఆర్థో అనేది ఎప్పుడు ఆన్లో ఉంటేనే మీకు మోడలింగ్ అనేది ఈజీగా చేసుకోగలరు. సో ఐ విల్ స్టార్ట్ విత్ సమ్ మోడలింగ్ టూల్స్ అండి. సో నోట్స్ మొత్తం స్నాప్ చేసుకోండి. ఫస్ట్ కమెంట్ వచ్చేసరికి బాక్స్ కమెంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ కార్నర్ స్పెసిఫై చేసిన తర్వాత వీ కెన్ స్పెసిఫై అదర్ కార్నర్ ఫార్ములా ఏంటి రెక్టాంగిల్ కమెంట్లో @100, 50 లెంత్, విడ్త్ ఎంటర్ కొట్ట.
తర్వాత ఏం చేయాలి, లెంత్ విడ్త్ ఇచ్చిన తర్వాత రెక్టాంగిల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే వీ హ్యావ్ టు స్పెసిఫై హైట్ ఆఫ్ ద బాక్స్. ఫస్ట్ బేస్ క్రియేట్ చేసి హైట్ ఇవ్వడమే. ఓకేనా, హైట్ ఎంత కావాలి, 100 ఎంటర్. మళ్ళీ ఒకసారి బిఓఎక్స్ ఎంటర్, ఫస్ట్ కార్నర్ ఇవ్వండి @100, 75 ఎంటర్. నౌ స్పెసిఫై ద హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ దెర్ ఈస్ ఆప్షన్ కాల్ 2 పాయింట్. మనకి అన్ని కమెంట్స్లో సిలిండర్లో కానీ, కోన్లో కానీ, పిరమిడ్లో కానీ, వెడ్జ్లో కానీ హైట్ ఇచ్చేటప్పుడు ఏమడుగుతుందంటే హైట్ అడుగుతుంది, ఆర్ ఎల్స్ 2 పాయింట్ అడుగుతుంది. 2 పాయింట్స్ అంటే బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఎంత హైట్ ఉందో నాకు అంతే హైట్ స్పెసిఫై చేయాలి. సో 2 పాయింట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఇస్తాను ఇలా. సో టేక్ ఎ బాక్స్ కమెంట్. నాకు అన్ని కార్నర్స్ సేమ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ క్యూబ్ ఇవ్వండి. క్యూబ్లోకి వెళ్తే ఆర్థో ఆన్, జస్ట్ స్పెసిఫై ద 100, ఆల్ డైమెన్షన్స్ ఆర్ 100 అనమాట. సో ఫస్ట్ కార్నర్ ఆపోజిట్ కార్నర్ ఆర్ క్యూబ్ మెథడ్, ఆర్ ఇంకో ఆప్షన్ వచ్చేసరికి లెంత్లోకి వెళ్ళి ఫస్ట్ స్పెసిఫై ద లెంత్. ఈ డైరెక్షన్ ఇవ్వండి, డిస్టెన్స్ ఇవ్వండి. ఈ డైరెక్షన్ నేను 150 ఎంటర్, ఈ డైరెక్షన్ 100 ఎంటర్. అండ్ హైట్ డైరెక్షన్ హైట్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ 2 పాయింట్ అవ్వచ్చు. దట్స్ హౌ టు క్రియేట్ రెక్టాంగిల్ బాక్స్ అండి. ఫస్ట్ క్రియేట్ ఎ బేస్ బై యూజింగ్ కార్నర్ మెథడ్ ఆర్ లెంత్ మెథడ్. ఆల్ సైడ్స్ సేమ్ ఉన్నాయంటే క్యూబ్. లెంత్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి, డైరెక్షన్ ఇచ్చి డిస్టెన్స్ ఇవ్వడమే. 100 ఎంటర్, 20 ఎంటర్, 100 ఎంటర్. సో ఇన్ కేస్ 100 ఇచ్చారు, 100 కాదు 200 చేయాలంటే ఇక్కడ ప్రెస్ పుల్ కమాండ్ ఉంది. వీ హ్యావ్ ప్రెస్ పుల్ అండ్ వీ కెన్ పుల్ 100 ఎంటర్ ఇలా. 100 ఎంటర్, వీ కెన్ పుల్. వన్స్ మనం 3D మోడల్ ప్రిపేర్ చేసినా వీ కెన్ మాడిఫై బై యూజింగ్ ప్రెస్ పుల్ కమాండ్ అనమాట. నెక్స్ట్ కమాండ్ సిలిండర్. సిలిండర్కి బేస్ ప్రొఫైల్ ఏంటంటే మనకి సర్కిల్. క్రియేట్ బేస్ సర్కిల్ ఆర్ ఎలిప్స్ అండ్ స్పెసిఫై చేసినప్పుడు మనం హైట్ కానీ 2 పాయింట్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ అడిషనల్గా ఇంకొక ఆప్షన్ వస్తుంది, యాక్సిస్ ఎండ్ పాయింట్ అని. సిలిండర్ కమాండ్ తీసుకుని సెంటర్ పాయింట్ ఇచ్చి రేడియస్ 50 ఇచ్చాను. హైట్ ఇవ్వచ్చు, 2 పాయింట్ ఇవ్వచ్చు. హైట్ ఇవ్వండి. నాకు ఈ బాక్స్ హైట్ ఎంత ఉందో అదే హైట్ స్పెసిఫై చేయాలి అన్నప్పుడు క్లిక్ ఆన్ 2 పాయింట్. ఈ బాక్స్ స్టార్ట్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఇవ్వండి, ఎండ్ పాయింట్ దగ్గర సెకండ్ పాయింట్ ఇవ్వండి. ఇప్పుడు నాకు సిలిండర్ వెర్టికల్గా కాకుండా హారిజంటల్గా కావాలి అంటే మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, యాక్సిస్ ఎండ్ పాయింట్ అని. ఇది యాక్సిస్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్షన్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ చేంజ్ ద డైరెక్షన్. జస్ట్ డైరెక్షన్ ఇచ్చి ఎంత డిస్టెన్స్ కావాలి, 300 ఎంటర్. బట్ ఈ ఆప్షన్ మనకి బాక్స్కి ఉండదు. మరి బాక్స్ హారిజంటల్గా కావాలి అంటే మీరు లెంత్ ఫస్ట్ ఇలా ఇచ్చేసేయండి, ఇలా లెంత్ ఎక్కువ ఉండి హైట్ తగ్గించండి. లేదు సార్ నేను ఆల్రెడీ ఇలా డ్రా చేశాను, దీన్ని ఇప్పుడు హారిజంటల్గా రొటేట్ చేయాలి అంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ గిజ్మో ఉంటుంది, రొటేట్ గిజ్మో యాక్టివేట్ చేసుకుని సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ గిజ్మో చూసారు ఇప్పుడు ఎలా ఉందో, మూవ్ గిజ్మో సెలెక్ట్ చేస్తే మూవ్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ రొటేట్ గిజ్మో సెలెక్ట్ చేసుకుంటే రొటేట్ ఐకాన్ ఉంటుంది. సో గ్రీన్ యాక్సిస్ పట్టుకుని 90 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను, 90 degrees రొటేట్ అవుతుంది. సో ఇవన్నీ మనం మాడిఫై కమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, సో దట్ ఈస్ యువర్ బాక్స్ అండ్ సిలిండర్. సిలిండర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే సిలిండర్ బేస్ క్రియేట్ చేయాలి. బేస్ క్రియేట్ చేసినప్పుడు సర్కిల్ ఇచ్చాం కదా. నవ్ ఎలిప్స్లో మనకి ఏమేమి మెథడ్స్ ఉంటాయంటే సెంటర్ మెథడ్, యాక్సిస్ మెథడ్ రెండు ఉంటాయి. మీరు డ్రా కమెంట్స్లో చూసారు, గుర్తున్నాయో ఆటోకేడ్ డ్రా కమెంట్స్లో. we have center method and axis method. ఇక్కడ కూడా అంతే, we have center method and axis method. ఫస్ట్ క్రియేట్ బేస్. సెంటర్ మెథడ్లో ఏం చేస్తే సెంటర్ పాయింట్ ఇచ్చి మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చి హైట్ ఇస్తాం ఇలా. నెక్స్ట్ కమిన్ కోన్. సో కోన్ జస్ట్ లైక్ సిలిండరే ఉంటుంది, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ టాప్ రేడియస్ని బేస్ రేడియస్ రెండు కంట్రోల్ చేయొచ్చు. కోన్ తీసుకోండి, స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ 50 రేడియస్ ఇచ్చాను. హైట్ ఇచ్చేటప్పుడు మనం వీ కెన్ స్పెసిఫై హైట్ ఆఫ్ ద కోన్ 2 పాయింట్, యాక్సిస్ ఎండ్ పాయింట్ అంటే డైరెక్షన్ చేంజ్ చేయడం. ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, టాప్ రేడియస్. టాప్ రేడియస్ రైట్ నా ఎంత ఉందంటే 0 ఉంది. నేను టాప్ రేడియస్లోకి వెళ్ళి ఆ వాల్యూ 10 ఎంటర్ కొట్టాను. చూడండి టాప్ రేడియస్ అండ్ హైట్ 100. హైట్ నాకు 100 కావాలి, 100 అంటారు ఇలా. ఇప్పుడు టాప్ రేడియస్ కూడా 50 చేస్తే ఏమవుతుంది, కోన్లో బేస్ రేడియస్ 50 అంటారు, టాప్ రేడియస్ కూడా 50. నా వాట్ కేమ్, ఎస్, cylinder. It becomes a cylinder shape.
సో కోన్లో మనకి బేస్ రేడియస్ ఇచ్చిన తర్వాత హైట్ ఇచ్చేటప్పుడు హైట్ ఇవ్వచ్చు, 2 పాయింట్ హైట్ రిఫరెన్స్ తీసుకోవచ్చు, యాక్సిస్ అండ్ పాయింట్ టు చేంజ్ ద డైరెక్షన్ కోన్ ఆర్ టాప్ రేడియస్. జస్ట్ సేమ్ యాజ్ బేస్ రేడియస్ ఇస్తే we have this kind of loft shapes అంటాం. కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మళ్ళీ 2Dకి వచ్చి హిడెన్కి వస్తుంది. జూమ్ చేయడం కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు, అప్పుడు విజువల్ స్టైల్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్. స్పియర్ ఏమున్నదండి, జస్ట్ సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ 50 ఎంటర్. హాఫ్ ఆఫ్ ది స్పియర్ అబవ్ వస్తుంది, హాఫ్ ఆఫ్ ది స్పియర్ అని మనకి కిందకి వస్తుంది. విజువల్ స్టైల్ కాన్సెప్చువల్ పెట్టుకోండి, రియలిస్టిక్ ఆర్ కాన్సెప్చువల్. మనకి ఎప్పుడైనా మనకి స్పియర్ షేప్స్, స్పియర్ ఆబ్జెక్ట్స్ కావాలి, లైక్ మనకి డోర్ నాబ్స్ కానీ ఆర్ ఎల్స్ స్టేర్ కేస్ మీద న్యూయల్ పోస్ట్, బలాస్టర్స్ దగ్గర పోస్ట్ ఉంటుంది కదా స్టార్టింగ్లో, అలాంటి పోస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నా ఆ డోమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. డోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎగ్జాక్ట్గా ఆఫ్ అయిపోవాలి, మనకి సపరేట్గా ఒక స్లైస్ అనే కమాండ్ ఉంటుంది. ఐ విల్ టేక్ స్లైస్ కమాండ్ అండ్ నేను ఈ రెక్టాంగిల్ ప్లేన్ కింద తీసుకుని కట్ చేస్తాను, తర్వాత రెక్టాంగిల్ డిలీట్ చేద్దాం. ఈ కమాండ్స్ ఫర్దర్గా చూద్దాం. ఇలా మనం స్ప్లైన్ చేయొచ్చు, ఆర్ మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఆ సర్కిల్ ఇలా డ్రా చేసుకొని ట్రిమ్ కమాండ్తో ట్రిమ్ చేసి సెమీ సర్కిల్ డ్రా చేశాను ఇలా. దీనికి ఇక్కడ రివాల్వ్ కమాండ్ ఉంటుంది, రివాల్వ్ కమాండ్తో యాక్స్ ఇచ్చిన మనకి స్పీరే వస్తుంది. సో 180 ఎంటర్, 180 డిగ్రీస్ ఇచ్చాను. ప్రాపర్టీ చూజ్ చేసుకుని 180 డిగ్రీస్ ఇచ్చాము కదా, 180 కాదు 360 డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ స్పియర్. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట 3D స్పియర్. స్పియర్కి ఏం చేస్తారు, స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ అండ్ రేడియస్. నెక్స్ట్ పిరమిడ్. పిరమిడ్కి వచ్చేసరికి బేస్ ప్రొఫైల్ పాలిగన్. పాలిగన్లో మనకి ఏముంటాయి అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్తాం, తర్వాత సెంటర్ మెథడ్ ఆర్ ఎడ్జ్ మెథడ్. సెంటర్ మెథడ్లో మనం ఇన్స్క్రైబ్ సర్కమ్స్క్రైబ్ ఇవ్వచ్చు. జస్ట్ లైక్ మనకి ఏమైనా పిరమిడ్ షేప్స్ కావాలి అన్నప్పుడు ఎడ్జెస్ ఇవ్వండి, ఎడ్జెస్ మెథడ్, సెంటర్ మెథడ్, నెంబర్ ఆఫ్ సైడ్స్లోకి వెళ్ళి సైడ్స్ స్పెసిఫై చేయండి. సైడ్స్ మినిమం మనం 3 to 1024, జస్ట్ లైక్ 2D కమెంట్సే, కొత్తగా ఏముండవు. సో సెంటర్ పాయింట్ ఇచ్చాను, కోన్ అండ్ టాప్ కూడా సేమ్ రేడియస్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి జస్ట్ లైక్ కోన్ లాగే హైట్ 2 పాయింట్, యాక్సిస్ అండ్ పాయింట్ అండ్ టాప్ రేడియస్. హైట్ 2 పాయింట్, యాక్సిస్ అండ్ పాయింట్ అండ్ టాప్ రేడియస్. పిరమిడ్ కూడా రేడియస్ ఉంటుంది. పాలిగన్కి ఏమి ఇస్తాం పారామీటర్, రేడియసే కదా, సెంటర్ పాయింట్ రేడియస్. సైడ్స్లోకి వెళ్ళి నేను 6 సైడ్స్ స్పెసిఫై చేశాను. సెంటర్ పాయింట్ ఇచ్చి రేడియస్ ఎంత కావాలి 50 ఎంటర్. హైట్ నేను టాప్ రేడియస్ కూడా 50 ఎంటర్. నా హైట్ ఆఫ్ ద, ఇప్పుడు నట్ అనుకుంటే, నట్ షేప్ అనుకుంటే ఇలా నట్ హైట్ ఎంత కావాలి 50 mm లైక్ దిస్. నా ఇక్కడ నేను వాట్ ఐ డూ, ఐ విల్ డ్రా ఏ లైన్. సో ఆ లైన్ కనిపించాలంటే విజువల్ స్టైల్స్ ఎప్పుడు హిడెన్ పెట్టుకోవాలి మనం, అప్పుడే మనకి షేప్స్ బాగా కనిపిస్తాయి. ఇక్కడ సర్కిల్ కమాండ్ తీసుకొని ఒక 25 రేడియస్, ఈ లైన్ నేను డిలీట్ చేస్తాను. ప్రెస్ పుల్ కమాండ్తో దీన్ని ఇలా పుల్ చేస్తాను, ఎంత మేబీ అరౌండ్ దిస్ మచ్ 200 ఎంటర్. దీనికి థ్రెడ్డింగ్ ఇచ్చేస్తే బోల్ట్. అది నట్ కావాలన్నప్పుడు ఐ విల్ మేక్ ఏ కాపీ, CO కాపీ. ప్రెస్ పుల్ కమాండ్తో ఈ పార్ట్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే మనకి ఏమొచ్చింది, నట్ వచ్చింది. దీన్ని మూవ్ కమాండ్ తీసుకొని ఇక్కడ మూవ్ చేయండి అండ్ ఇలా మూవ్ చేస్తాం. దీనికి థ్రెడ్డింగ్ ఇస్తే డన్. ఎలా థ్రెడ్డింగ్ ఇవ్వాలంటే మనకి వీ హ్యావ్ సపరేట్ కమాండ్స్ ఫర్ దట్, వీ విల్ సీ ఇన్ ఫర్దర్. ఇలాంటి షేప్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు మనం పిరమిడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టోరస్. టోరస్ కూడా మనకి బేస్ ప్రొఫైల్ ఏంటంటే డోనట్. డోనట్ కమాండ్ ఏమి ఇస్తాం, అవుట్ సైడ్ డయామీటర్, ఇన్సైడ్ డయామీటర్ ఇస్తాం కూడా. జస్ట్ లైక్ సెంటర్ పాయింట్ ఇచ్చిన తర్వాత టారస్ రేడియస్ ఇవ్వాలి అండ్ ట్యూబ్ రేడియస్ ఇవ్వాలి. ఏమిస్తాం, టారస్ రేడియస్ అండ్ ట్యూబ్ రేడియస్. సెంటర్ టు టారస్ రేడియస్ అండ్ ఈ ట్యూబ్ ఒక రేడియస్. సెంటర్ పాయింట్ స్పెసిఫై ద టారస్ రేడియస్ ఒక 100 ఇచ్చాను. స్పెసిఫై ట్యూబ్ రేడియస్ 10 ఎంటర్, 10 ఎంటర్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ torus తీసుకో, స్పియర్, ఐ డోంట్ నో పారామీటర్ ఆఫ్ దిస్ వన్, 50 రేడియస్. నౌ టేక్ ఏ torus, ఈ సెంటర్ పాయింట్ దగ్గర
50 ఎంటర్ 10 ఎంటర్ చూసారా. మనం ఆటోకేలో లైక్ 2D కమాండ్ లానే ఇది పట్టుకుని ఇక్కడ కాపీ కమాండ్ మీద క్లిక్ చేసి 90 ఇది సెలెక్ట్ చేసి కాపీ క్లిక్ చేసి 45 మొత్తం సెలెక్ట్ చేసి ఇలాంటి షేప్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు బాల్ షేప్స్ CYL సిలిండర్ సెంటర్ పాయింట్ ఇచ్చాం, హైట్ ఇస్తాం, మూవ్ కమెంట్తో ఇదేంటి లెఫ్ట్ కదా, ఇంకా లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి లైక్ దిస్. ఇలాంటి షేప్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు వీ కెన్ మేక్. ఇక్కడ యూనియన్ కమాండ్ ఉంటుంది, మొత్తం సెలెక్ట్ చేసి యూనియన్ సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వెడ్జ్. టు క్రియేట్ 3D సాలిడ్ వెడ్జ్ ఆఫ్ ఆఫ్ ద బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కమాండ్ WE. సో బాక్స్లోని ఆప్షన్స్ రిపీట్ అవుతాయి. సో వెడ్జ్ క్లిక్ చేసి ఫస్ట్ కార్నర్ ఆపోజిట్ కార్నర్ ఇచ్చి హైట్ ఇస్తాం. వెడ్జ్ డైరెక్షన్ అనేది ఎప్పుడు మనకి పాజిటివ్ X డైరెక్షన్లో వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి X ఎలా ఉంది, రెడ్ యాక్సిస్ డైరెక్షన్ చూడండి. ఇఫ్ ఐ క్లిక్ హియర్ టాప్ రైట్ వెడ్జ్ డైరెక్షన్ ఆ సైడ్ వస్తుంది. నౌ సేమ్ సైడ్. ఇఫ్ ఐ క్లిక్ లెఫ్ట్ సైడ్ వెడ్జ్ లైక్ దిస్. ఇఫ్ ఐ క్లిక్ లెఫ్ట్ బాటమ్ ఆల్సో సేమ్ అనమాట. ఇఫ్ యూ క్లిక్ ఎనీ సైడ్. ఇఫ్ యూ వాంట్ రొటేట్ యూజ్ రొటేట్ టూల్. రొటేట్ కమాండ్ యూజ్ చేసుకుని రొటేట్ చేయాలి. ఆర్ యాక్సిస్ బట్టి వస్తుంది. బై డిఫాల్ట్గా యాక్సిస్లో మనకి పాజిటివ్ X యాక్సిస్ ఎలా ఉందో వెడ్జ్ డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్లో వస్తుంది. సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ క్రియేట్ చేశాను. ఈ బాక్స్కి ఒక ర్యాంప్ కావాలి. టేక్ ఏ వెడ్జ్. హైట్ ఇచ్చినప్పుడు 2 పాయింట్ తీసుకుంటాం, జస్ట్ లైక్ బాక్స్ లాగే. దీన్ని రొటేట్ టూల్తో రొటేట్. మూవ్ కమాండ్ తీసుకుని లైక్ దిస్. ప్రెస్ పుల్ తీసుకుంటాం, ప్రెస్ పుల్. ఇక్కడ యూనియన్ అనే కమాండ్ ఉంటుంది, ఈ రెండింటిని యూనియన్ కూడా చేయొచ్చు. లేదు అంటే బాక్స్ క్రియేట్ చేస్తాం, బాక్స్కి ఇలా కట్ చేసి మేకే ప్రెస్ పుల్ ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ వెడ్జ్. నెక్స్ట్ వచ్చేసరికి పాలీసాలిడ్. పాలీసాలిడ్ అంటే విచ్ క్రియేట్స్ ఏ 3D వాల్స్ లైక్ పాలీసాలిడ్. డైరెక్ట్గా 3D వాల్ షేప్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ టేక్ పాలీసాలిడ్. వాల్ అంటే జస్ట్ లైక్ విత్ హైట్ స్పెసిఫై చేయాలి. విత్ ఎంత కావాలి, వాల్ థిక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ 6 inches, హైట్ ఆఫ్ ద వాల్ 120 inches. నా ఇఫ్ యూ డ్రా డైరెక్ట్గా మనకి వాల్ వస్తుంది. ఎస్కేప్ కొడితే పోతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ ప్రెస్ ఎంటర్. ప్రెస్ ఎంటర్ టు ఫినిష్ ద 3D వాల్. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ కమెంట్ తీసుకొని ఇలా డోర్ ఓపెనింగ్ కావాలంటే సబ్ట్రాక్ట్ కమెంట్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ వెడ్జ్ అండ్ పాలీసాలిడ్. పాలీసాలిడ్లోకి వెళ్ళి ఏం చేయాలి, హైట్ విత్ జస్టిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా లైన్ వర్క్ ఉందనుకోండి. ఇఫ్ యూ గో టు టాప్, పాలీసాలిడ్ అనేది థిక్నెస్ చూడండి ఎలా వస్తుందో. థిక్నెస్ ఎప్పుడు సెంటర్ టు సెంటర్ వస్తుంది. జస్టిఫైలో లెఫ్ట్ క్లిక్ చేస్తే జస్టిఫికేషన్ చేంజ్ అవుతుంది, రైట్ సైడ్ క్లిక్ చేస్తే జస్టిఫికేషన్ రైట్ సైడ్ వస్తుంది లైక్ దిస్. ఎప్పుడైనా 2D షేప్ యూజ్ చేసుకుని డ్రా చేస్తున్నప్పుడు వీ కెన్ యూజ్ ద జస్టిఫికేషన్. ఎంటర్ టు ఫినిష్. హైట్ విత్ జస్టిఫికేషన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్కి అప్లై అయిపోతుంది అనమాట. మొత్తాన్ని జాయిన్ చేశాను. వీ హ్యావ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్. పాలీసాలిడ్లో ఆబ్జెక్ట్ క్లిక్ చేసి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఆబ్జెక్ట్ కాస్త ఏమవుతుందంటే మనకి పాలీసాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది.
to create 3D walls like polysolid. So there are total 4 options: object, width, height and justification. మనకి పాలీలైన్ లానే ఉంటుంది. సో మీరు పాలీసాలిడ్ తీసుకోండి, హైట్ ఒక 10 హైట్ విడ్త్ ఇచ్చాం కూడా జస్టిఫై. పాలీలైన్లో మనకి లోపల ఆర్క్ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఆర్క్ ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 150 ఇచ్చా. ఇప్పుడు ఆర్క్ కావాలి, ఆర్క్ కమాండ్. ఆర్క్ బై డిఫాల్ట్గా పర్పెండిక్యులర్ టు ది ప్రీవియస్ సెగ్మెంట్ అనమాట. డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ డైరెక్షన్ ఆప్షన్ యూజ్ చేసి టాంజెంట్ డైరెక్షన్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఎంత కావాలి, 150 ఎంటర్. ఇలా ఎల్ ఎంటర్, 150 ఎంటర్, 150 ఎంటర్. ఇప్పుడు నాకు మళ్ళీ ఆర్క్ రావాలి, ఏ ఎంటర్ ఆర్క్. గుర్తుంది కదా, మర్చిపోయారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. యాక్సిస్ నెంబర్ 5 or 6. సో మనం 25 ఇచ్చాం కదా. పాలీలైన్ క్రియేట్ చేసినప్పుడు ఆర్క్, టాంజెంట్ డైరెక్షన్, డయామీటర్, లైన్ లైన్, టాంజెంట్ డైరెక్షన్, డయామీటర్, ఇలా. అంతే. దీని పారామీటర్స్ వేరు, కొంచెం పెద్దగా ఇస్తున్నా అంతే. ఇప్పుడు ఏం కావాలి, డైరెక్షన్ లోపలికి రావాలంటే డి ఎంటర్ డైరెక్షన్, స్పెసిఫై ద టాంజెంట్, లెఫ్టా రైటా, క్లిక్ చేయండి, కర్సర్ మూవ్ చేయండి. 150 పెద్దదిద్దాం, ఎంటర్ కొడితే క్లోజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు ప్రెస్ పుల్ చేయొచ్చు. సపరేట్ కమెంట్ తీసుకుంటూ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్, లైక్ దిస్. దిస్ ఈజ్ అవర్ polysolid బాక్స్, సిలిండర్, కోన్, స్పియర్, పిరమిడ్, వెడ్జ్, టోరస్. ఈరోజు ఈ మోడలింగ్ టూల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్లో వీ విల్ కంటిన్యూ విత్ పార్ట్ 2, కమెంట్స్ పార్ట్ 2, ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్ అండ్ ప్రెస్ పుల్. ఈ కమెంట్స్ మనం ప్రిపేర్ చేద్దాం. థ్యాంక్ యూ.